నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాం, ఎన్నో ఆశలతో సంవత్సరాన్ని మొదలు పెట్టుంటాం. ఇక చివరి అంకానికి వచ్చేసాం. డిసెంబర్ మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారితో మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు ఈ డిసెంబర్లో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఎవరికి మంచి జరగబోతుంది అని మాట్లాడి ఆ తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. గ్రహస్థితులు చెప్పండి. డిసెంబర్ మాసానికి ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, అలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చేసింది కదా, ఇయర్ ఎండ్ కూడా అయిపోయింది. అంటే తొందరగా అయిపోయింది చాలా. అదే ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా బాగుండాలని కోరుకుంటూ ఫస్ట్ మనం గోచార ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎందుకంటే డిసెంబర్ రాశి ఫలితాలు మనం మాట్లాడుకోబోతున్నాం కదా ఇప్పుడు. సో ఫస్ట్ జూపిటర్, గురు మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిక్. ఆయనేమో రిట్రోగ్రేడ్లోనే ఉన్నారు, ఇంకా వృషభంలోనే ఉన్నారు. శని ఏమో డైరెక్ట్ అయ్యారు, ఆయనేమో కుంభంలో ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనం, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. సన్ మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే అందరికీ మేజరే కదా, ఇప్పుడు సన్ లేకపోతే ఏం చేయలేము. సో సన్, సూర్యుడు మనకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ ధనుసుకి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మార్స్ ఏమో 7th డిసెంబర్ రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు, ఎక్కడ మనకి కర్కాటకంలోనే. అలాగే 2nd డిసెంబర్ ఏమో మనకి శుక్రుడేమో మనకి మకరంలోకి వెళ్తున్నారు అనమాట. ఇదే నెల మళ్ళీ ఆయన కుంభంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ 24లో మారడం అనేది జరుగుతోంది. ఇవే జనరల్గా ఉన్న స్థితిగతులు. ఇంకోటి ఏంటంటే మనం మేజర్ ప్లానెట్ మనం మర్చిపోతున్నాము, మెర్కురీ. మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఆయన ఎక్కడున్నారు, ఆయన వృచ్చికంలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏమో కంబషన్లో ఉన్నారంటే సన్తో కూడి ఉన్నారు కనుక. సో అది కూడా ఏంటంటే చాలా మటుకు మనం చూసామంటే ఖర్చులు చాలా ఎక్కువ అవ్వడం కానీ, సడన్ ఖర్చులు రావడం కానీ, ఎందుకో దూబరా ఖర్చులు రావడం కానీ, అలాగే బిజినెసెస్లో లాస్ రావడం కానీ, లేకపోతే చేసే పనిలోనే కొంత విరామం అంటాం, కొంత లీవ్ తీసుకుని రావడం కానీ, లేకపోతే చురుగ్గా పని చేయలేకపోవడం కానీ అనుకుందాం. సో ఇవన్నీ జరగడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్గానే. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే మన జాతక రీత్యా చెప్తాం. ఇది ఏంటంటే మన రాశి రీత్యా చెప్తున్నాం. అది ఒకే ఒక గ్రహం తీసుకున్నా అంటే ఏంటంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అని మనం తీసుకుని, ఏ స్టార్లో ఉంటే తీసుకుంటాము. సో రాశి పట్టే మాట్లాడుకుంటున్నాం, రాశి ఫలితాలే మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతకం పరిశీలించుకుంటే ఇంకా మంచిది ఎవరికైనా. అంటే స్పెసిఫిక్గా మనం రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం అని ఏం వేసుకోవాలి, లేకపోతే జాతిరత్నాలు వేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా పరిహారం చేయాలా, లేకపోతే ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పుకోవాలి. ఎందుకంటే శని రిట్రోగ్రేడ్ నుంచి డైరెక్ట్ అయిపోయారు. సో అదొక ఓరట అనమాట. నాట్ ఓన్లీ దట్, 2nd రాహు ఉన్నాడు కనుక సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక కాంపిటీటర్స్ ఎక్కువ అయినప్పటికీ వీళ్ళకి ఈ నెలలో బాగుంటుందని చెప్పుకోవాలి. డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే 2nd లార్డ్ ఏమో ఏంటంటే 4thలో పడి రిట్రోగ్రేషన్లో ఉన్నారు, అంటే 3rdని కూడా చూస్తున్నారు. సో తప్పక వీళ్ళ క్రియేటివిటీ అనేది పెరుగుతుంది, అంటే కొత్త సబ్జెక్టులు నేర్చుకోవాలి అనే ఒక ధ్యాస అనేది పెరుగుతుంది. మనకి తెలుసు ఏల్నాట్స్ అని ఆల్రెడీ జరుగుతోంది. అందరూ ఫస్ట్ ఏంటంటే ఏల్నాట్స్ అని అంత కిందకి తీసుకెళ్ళిపోతుంది, మిగతా గ్రహాలన్నీ కూడా ఉన్నాయి కదా మరి. సో అవన్నీ కూడా మనం చూసుకోవాలి. మనకి 12వ ఇంట్లో వీనస్ పడ్డాడు, అంటే ఏంటి 4th లార్డ్, 4th and 9th లార్డ్ అనమాట. 12వ ఇంట్లో పడ్డాడు కనుక తప్పక వీళ్ళకి భాగ్యం బయట ఉంది, అంటే ఫారిన్ టచ్ అనేది వస్తుంది. ఫారిన్ టచ్ అనేది ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కనుక తప్పక బయట అంటే ఫారిన్ వాళ్ళతోటి బిజినెస్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళి బిజినెస్ చేసి అంటే తిరుగుతూ ఉంటారు కదా, కొలాబరేషన్ చేస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ మనం ఏంటంటే కంప్యూటర్ ద్వారా చేసేది, ఏదైనా మెషినరీ ద్వారా చేసేది, సపోజ్ ఒక చాక్లెట్ ఉంది, ఒక స్వీట్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ చేసే వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. అంటే లాభాలు పొందుతారు. బ్రహ్మాండంగా ఉంటుందంటే విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ మంత్స్ మనం చెప్పుకోవాలి. సో ప్రీవియస్ మంత్స్ కన్నా ఈ మంత్ బాగుంటుందని చెప్పి. ఏల్నాట్స్ అని ఎలా అయినా ఇబ్బంది పెడుతుంది, ఇబ్బంది అనేది తప్పదు, శ్రమ అనేది తప్పదు. సో తప్పక హెల్త్ రీత్యా కూడా కొంచెం ఆటంకాలు వచ్చేప్పటికీ ఈ నెల డబ్బు విషయంలో మాత్రం వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే 7th లార్డ్ ఏంటి 11thలో పడ్డాడు. సో పార్ట్నర్షిప్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో పార్ట్నర్షిప్ బిజినెస్ మనం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ నెలలో.
ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఆ దశగా నడవడం అనేది జరుగుతుంది, వాళ్ళకి పార్ట్నర్స్ దొరుకుతారు, తప్పక పెట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి, Okay. సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఇన్వెన్షన్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా డిస్కవర్ చేసిన వాళ్ళు కానీ, సైంటిస్ట్ కానీ, వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ గవర్నమెంట్తో ఏదైనా పని చేయించుకోవాలంటే తప్పక లాభమే వీళ్ళకి. ఏదైనా పని చేయించుకోవాలి, తొందరగా అయిపోవాలి అంటే అంటే ఉన్నత వ్యక్తులతో వాళ్ళకి సంబంధం అనేది ఏర్పడుతుంది. తప్పక లాభం రావాలి అంటే అక్కడ మనకి ఎదురుగుండా కనిపించాలి కదా, వ్యక్తులే కనిపించాలి. సో తప్పక ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ రిట్రోగ్రేషన్, అలాగే కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు, 10th లో ఉన్నారు. సో కెరియర్ అనేది తప్పక బిజినెస్ పీపుల్కి, కెరియర్ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి తప్పక బాగా డెవలప్ అవుతుంది. ఎస్పెషలీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవాళ్ళు, ఏదైనా కన్సల్టెన్సీ అలా చేసేవాళ్ళు. ఎడ్యుకేషన్ అంటే మనం ఆన్లైనే మనం మాట్లాడుకోవాలి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు అంటే నేర్పేవాళ్ళు, కన్సల్టింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, ఎస్పెషలీ ఫారెన్ నుంచి అని చెప్పుకోవాలి. తెలియని వ్యక్తుల నుంచి కూడా వీళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బాగుంది యాక్చువల్ గాను. 4th జూపిటర్ రిట్రోగ్రేషన్ ఇంకేం కావాలి, క్రియేటివిటీ పెరిగిపోద్ది అనమాట. సో బ్రహ్మాండంగా ఉంది, ఎస్పెషల్లీ కెరియర్ విషయంలో చెప్పుకోవాలన్నమాట. అలాగే ఈ దాంపత్య జీవితంలో కొంతవరకు ఈగో క్లాషెస్ వచ్చినా, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడాను సర్దుకుంటాయి అవన్నీ అని చెప్పుకోవాలన్నమాట. ఏలినాటి శని ప్రభావం తప్పక ఉంటుంది. ఫైనాన్షియల్ ఖర్చు అనేది మనం చెప్పుకోవాలి అధికమే. సో అది శుభ ఖర్చుల కింద మనం తీసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. అండ్ వీళ్ళకి ఏంటంటే ఇంకోటి మనం చెప్పడం ఏంటంటే 3rd and 10th లో ఏంటి డెబిలిటేషన్లో ఉన్నారు కనుక కెరియర్, అందుకనే బిజినెస్ వాళ్ళకి బాగుంటుందని చెప్పి కెరియర్, వ్యక్తిగతంగా కెరియర్ చూసినప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఉద్యోగ రీత్యా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళే ఛాన్సెస్ కూడా, బదిలీలు ఉంటాయి. 1 month లో బదిలీల కన్నా వెళ్ళి పని చేయడం, శ్రమ చేయడం అంటే శ్రమ అధికం కదా. ఏదైనా సరే ట్రావెలింగ్, షార్ట్ టర్మ్ ట్రావెల్, ఈ కారణం మూలని ట్రావెల్ చేయడం, దాంట్లో ఏమో కొంచెం శ్రమ పడడం, యాంగ్జైటీ పడడం, మీటింగ్స్ ఎక్కువ పెట్టడం, నలుగురితో ఎక్కువ కలవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదొకటి కొంచెం జాగ్రత్తగా చూసి. అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కొంతవరకు ఏంటంటే మంచి వాళ్ళకి అనుకున్నది వరకు రాకపోవచ్చు అనమాట, అనుకున్న స్థాయికి రాకపోవచ్చు, కానీ అనుకున్నది రాదు అంతే. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల ఎవరైనా ఇప్పుడు చూసుకునేది ఎంత ఇస్తున్నారు అనేది, సో అంతవరకు వాళ్ళు రీచ్ లేకపోవచ్చు. కానీ ఇంటర్వ్యూస్ లో అంతా బాగా బ్రహ్మాండంగా చేస్తారు. శ్రమ మాత్రం చాలా ఎక్కువగా ఉంది కనుక తప్పక ఏంటంటే వీళ్ళు జాగ్రత్త పడడం అనేది వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో. సో తప్పక వీళ్ళు కూడా ఏంటంటే శనీశ్వరుడికి నిత్యం పూజ చేయండి, లేకపోతే ఓం శనీశ్వరాయ నమః అని ఎవ్రీడే 21 times స్టాండ్ చేసుకోవచ్చు, రాయొచ్చు కూడాను, అలాగే వినొచ్చు, రాస్తూ చెప్పొచ్చు. సో ఇదేంటంటే కంటిన్యూస్ గా కూడా చేయొచ్చు. కానీ ఏంటంటే మనకి రాహు కూడా చేయాలి. 2nd house లో రాహు ఉన్నాడు కనుక కొంతవరకు అంటే దాంపత్య జీవితంలో ఇందాక చెప్పినట్టు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఏంటంటే ఖర్చు అనేది కొంచెం అధికం పెడతారు అని చెప్పాలన్నమాట. సో తప్పక రాహు కూడా చేయాలి కనుక శనివారం నవగ్రహాలకి స్తోత్రం చేసుకోవడం అనేది ఇంకా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే ఎవరికైనా చెప్పులు కొనిపెట్టడం, ఎందుకంటే శనికి సర్వీస్ అంటే చాలా ఇష్టము. సో సర్వీస్ చేయడం కానీ, వెళ్ళి ఎవరికైనా సర్వీస్ చేయడం అంటే ఏంటంటే ఏదైనా ఒక వృద్ధాశ్రమం కానీ, లేకపోతే అనాథాశ్రమం కానీ ఏదో ఒక సర్వీస్ చేయడం మంచిది శనివారం. ఇప్పుడు బ్లైండ్ వాళ్ళకు కూడా వెళ్ళి చదవచ్చు, మనం చదివి పెట్టచ్చు, బ్రెయిన్లో అంటే నేర్పచ్చు. మన టైంని స్పెండ్ చేయడమే కదా మోస్ట్ ఇంపార్టెంట్, అది స్పెండ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేసుకుంటూ శనీశ్వరు ప్రీతి పొందడం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక తప్పక శివుడికి పూజ చేయడం, నిత్యం పూజ చేయడం, శివ స్తోత్రం చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే చేయని పక్షాన్ని హనుమాన్ చాలీసా కూడా చదువుకోవచ్చు. సాటర్డే మాత్రం గోవులకి తప్పక వీళ్ళు ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆహారం పెట్టడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. లక్ష్మి వచ్చినట్టే కదా మనకి, తప్పక ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. సో కుంభరాశి వారికి కూడా బాగానే ఉంది, కొన్ని విషయాలు మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్పారు. అవి ఏంటి అనేది నోట్ చేసుకుని పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని ఒక్కసారి డాక్టర్ ఆర్బి సుధ గారిని కలిసి జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. మీకు రిజల్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. మరి జాతకాలు పరిశీలించుకోవాలి అనుకున్న వారు
ఆర్బి సుధ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మీరు కుంభరాశి వారందరికీ విషయం చేరాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.